హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేకే క్రియేటివ్ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో తాంజావూర్ పెయింటింగ్లో పూలమాల ఎలా వేస్తారో చూపించబోతున్నాను. ఫస్ట్ గులాబీ పూలు ఏ విధంగా వేయాలో చూద్దాం. ఫస్ట్ వైట్ అండ్ పింక్ కలర్ని మిక్స్ చేసి పెయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ డార్క్ పింక్ కలర్తో ఈ విధంగా సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్స్లో డార్క్ పింక్ కలర్తో పెటల్స్ షేప్ వచ్చే విధంగా కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. సో ఓవరాల్గా లుక్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సర్కిల్స్ మధ్యలో ఉన్న గ్యాప్స్లో కూడా లైట్గా కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ లిల్లీ పూల మాల కోసం వైట్ కలర్లో కొద్దిగా బ్లూ కలర్ని మిక్స్ చేసుకుని పెయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వైట్ కలర్తో ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ లీవ్స్ డిజైన్కి వైట్ కలర్లో కొద్దిగా గ్రీన్ కలర్ని మిక్స్ చేసి పెయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్తో చిన్న చిన్న లైన్స్ గడ్డిపోసల్లాగా డ్రా చేసుకోవాలి. సో ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇందాక మనం వేసుకున్న కలర్స్ని ఆపోజిట్గా మార్చి వేసుకొని ఇంకొక రకంగా పూలమాలని ఎలా పెయింట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను డార్క్ పింక్ కలర్ని పెయింట్ చేస్తున్నాను. ఇందాక లైట్ పింక్ కలర్ని పెయింట్ చేశాను కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను లైట్ పింక్ కలర్తో సర్కిల్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ సేమ్ ముందులాగే లైట్ పింక్ కలర్తో పెటల్స్ షేప్ వచ్చే విధంగా కర్వ్స్ని డ్రా చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా లుక్ ఈ విధంగా వచ్చింది. సో ఇదే విధంగా మిగతా ఫ్లవర్స్ని కూడా ఆపోజిట్ కలర్స్ పెయింట్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.